ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాగ్దానం వింటున్నాను, కానీ నా జీవితంలో మార్పు లేదు. నా శ్రమలు అలానే ఉన్నాయి, నా కష్టాలు అలానే ఉన్నాయి. ఇంకా భయముతోని దిగులుతోని నా జీవితం ఉందని అనుకుంటున్నావా? నీ శ్రమలు ఎలా ఉన్నా, నీ కష్టాలు ఎలా ఉన్నా, వాటిని గురించి నువ్వు మాట్లాడకుండా, వాటిని గురించి ఆలోచించకుండా దేవుని శక్తిని చూడండి, ఆయన కార్యములను గుర్తు చేసుకోండి. ఆయన ఎంత బలవంతుడో ఆయన బలమును చూడండి. నిన్ను కృంగదీయాలనుకున్న శత్రువైన సాతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోగానే నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమ శోధన కూడా వెళ్ళిపోతాయి. అద్భుతకరమైన విజయాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్కును నీ నోటితో మరల పలకండి. ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో అదే నువ్వు పొందుకోబోతున్నావు. మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. వాక్యం చివరిలో ఈ వర్షాల కారణంగా, వరదల కారణంగా నష్టపోయిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా నాతో ఏకీభవించండి. ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం, అనేక విజయాలు చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటూ ఉన్నారు కదా, మీ జీవితంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కదా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది, ఈ కీడు నాకు ఎందుకు జరిగింది, ఈ నష్టం నాకు ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఇంతగా నష్టపోయాను, ఎందుకు ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ శాపకరమైన జీవితం నాకు ఎందుకని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. నేను మేలు చేస్తే నాకు కీడే ఎదురవుతుంది. నేను ఎంతగానో ప్రేమించిన నా భర్త ద్వారా నేను కీడును అనుభవించాను. నేను ఎంతగానో ప్రేమించిన నా భార్య ద్వారా నేను కీడును అనుభవించాను. నా వారు అనుకున్న వారి ద్వారా నేను ఎంతగానో నష్టపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, నాకు కీడు తలపెట్టారని అనుకుంటున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న విషయము, వారందరూ కూడా మంచివారే, కానీ వారిలో ఉన్న శత్రువు నిన్ను దేవునికి దూరం చేయాలనే ఒకే ఒక కారణం చేత వారందరూ నీకు కీడు తలపెట్టే విధంగా వారిని ప్రేరేపించి నీవు నష్టపోయేటట్లు చేసిన భయపడొద్దు. కీడు వెనుక మేలు దాచిన దేవుడు, కీడును సహా మేలుగా మార్చే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీకు జరిగిన కీడు, నీకు జరిగిన నష్టము అది మేలు కొరకే జరిగింది, భయపడొద్దు, దానిని నేను మేలుగా మార్చబోతున్నానని. ఈ మాట యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసిందే, యోసేపును వారి అన్నదమ్ములు ఎంత బాధించారో, ఎంత హింసించారో. ఏ కారణం లేకుండా యోసేపును గోతులకు త్రోసివేశారో, ఏ కారణం లేకుండా యోసేపును బానిసగా ఇతర దేశానికి అమ్మివేశారు. అక్కడ కూడా ఏ తప్పు చేయని యోసేపును నిష్కారణంగా జైలు పాలు చేశారు. అయితే ఈ కీడంతా కూడా దేవుడు ఒక రోజున మేలుగా మార్చడానికి యోసేపును పరీక్షించాడు. యోసేపు మాటలు ఎలా ఉంటాయి, యోసేపు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుంది, యోసేపు యొక్క ఆలోచన ఎలా ఉంటుందని దేవుడు పరీక్షించినప్పుడు దేవుని యొక్క ప్రేమ పరీక్షలో యోసేపు నెగ్గాడు. ఎంతమంది కీడు తలపెట్టినా, ఎంత కీడు గుండా ప్రయాణించినా నా యవనకాలమంతా వ్యర్థమైపోతుంది, అనేక సంవత్సరాలు నేను కోల్పోయాను, ఇన్ని సంవత్సరాలు కీడులోనే ఉన్నానని యోసేపు బాధపడలేదు. ఏది ఏమైనా పర్వాలేదు, నాకు దేవుడున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవునికి భయపడి దేవుని కొరకు నమ్మకంగా ఆయన మార్గంలో నడవడం ఒక్కటే చేశాడు. యోసేపుని చూచిన దేవుడు కీడంతటిని కూడా మేలుగా మార్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే గోతులోనికి త్రోసివేశారో వారికి ఆహారం పెట్టేవాడిగా, వారిని పోషించేవాడుగా అయిపోయాడు యోసేపు.
ఆహారం లేక వారి అన్నదమ్ములు యోసేపు రాజుగా ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు ఆహారం కొరకు. గొప్ప రాజు అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది మేము గోతులోనికి త్రోసివేసిన యోసేపే రాజయ్యాడని. అది తెలుసుకున్న వారు ఎంతో భయపడుతూ ఉన్నారో, మేము ఇంత కీడు తలపెట్టాం కదా, ఇంతగా బాధించాం కదా, మమ్మల్ని చంపుతాడేమో అని. అయితే దేవుని ప్రేమ కలిగిన యోసేపు అంటున్నాడు, అన్నలారా ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చూడండి, ఇదే దేవుని యొక్క ప్రేమ. శత్రువును సహా ప్రేమించగలిగిన శక్తి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుడు మాత్రమే శత్రువును ప్రేమించే శక్తిని నీకు ఇవ్వగలుగుతాడు. నీకు కీడు తలపెట్టే వారిని ప్రేమించే గుణము నీకుంటే నీవు తప్పక హెచ్చించబడతావు. నీ ప్రతి కీడు కూడా మేలుగా మారిపోబోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో మనుషులు నీకేం చేశారో నాకైతే తెలియదు. వారు నీకు ఏ కీడు తలపెట్టారో నాకు తెలియదు. కానీ చాలామంది ఒకవేళ నేను గూర్చి తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, నిన్ను నష్టపరిచి ఉండొచ్చు, నిన్ను చంపాలని ప్రయత్నించి ఉండొచ్చు, నీ పేరు పాడు చేయాలని చూసి ఉండొచ్చు, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసి ఉండొచ్చు. సాతాను ఏ కీడునైతే నీ జీవితంలోకి రానిచ్చాడో, సాతాను ఎంతగా నిన్ను కృంగదీసినా ఈరోజు దేవుడు సెలవిచ్చే మాట, నీవే కీడు గుండానైతే ప్రయాణిస్తూ ఉన్నావో, ఏ కీడు నీ జీవితంలో జరిగిందో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు సఫర్ అవుతూ ఉన్నావో, ఆ కీడునే దేవుడు నీ జీవితంలో మేలుగా మార్చబోతున్నాడు. ఆ కీడులో నుండే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మందిని పోషించబోతున్నాడైనా, అనేక మందికి పోషణ ఆధారంగా నిన్ను చేయబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నువ్వు నమ్మినట్లయితే యోసేపు వలె దేవుని కొరకు నువ్వు పౌరుషంగా జీవించి, దేవుని కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తే, కీడు చేసిన వారిని కూడా నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నిన్ను కూడా అదే విధంగా హెచ్చించబోతున్నాడు. యోసేపును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనుషులు నీ జీవితంలో ఏ తలుపులు మూసివేసినా, మనుషులు నీ జీవితంలో ఎంత హాని తలపెట్టినా వాటిని పట్టించుకోవద్దు. దేవుని పిలుపుని చూడండి. ఆయన నీ జీవితంలో ఏవైతే ఉద్దేశించారో వాటిని మాత్రమే చూస్తూ ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించి ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో అందరూ కూడా నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క దినమును మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు తండ్రి. నీకు కోట్లాది స్తుతులయ్యా.
ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. అనేకమైన ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాల్లో అనేక మంది నశించిపోయారు తండ్రి. నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నామయ్యా తండ్రి. ఇంకా మాతో మాట్లాడుతున్నందుకు, ఇంకా మమ్మల్ని సరిచేస్తున్నందుకు, ఇంకా మాకు అవకాశాలు ఇస్తున్నందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. కీడును తలపెట్టిన వారిని మీరు ద్వేషించకండి, మీ జీవితంలో కీడు చేసిన వారందరినీ క్షమించండి, ప్రేమించండి అని మాకు తెలియజేశారు తండ్రి. ఆ శక్తిని మాకు దయచేయండి తండ్రి. శత్రువును ప్రేమించగలిగిన శక్తిని మాకు దయచేయండి అయ్యా. మాకు నష్టం చేకూర్చిన వారిని క్షమించే శక్తిని మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్ముడ, మీ చేతులకు మా ఆత్మీయ కుటుంబం అందరినీ కూడా అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ఆ స్థితిలోనికి తీసుకురండి అయ్యా. ఆ స్థితిలోనికి వచ్చిన వారందరి జీవితాల్లో మీరు కీడును మేలుగా మార్చబోతున్నానని సెలవిచ్చారు. వారి జీవితంలో ఇంతవరకు ఏ కీడు జరిగిందో, దేనిని గురించి ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటున్నారో వాటి ద్వారానే వారి జీవితంలో మేలులు మీరు ప్రారంభిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా తండ్రి, వరదల్లో చిక్కుకున్న నీ ప్రియమైన బిడ్డలందరినీ, వర్షాల వల్ల నష్టపోయిన నీ ప్రియమైన బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ఈ వాతావరణాన్ని బట్టి అనారోగ్యాలతో ఉన్నారేమో, శ్రమల్లో ఉన్నారేమో, ఆహారం లేకుండా ఉన్నారేమో, ఏది లేకుండా ఉన్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి అక్కరగా ఉన్నవన్నీ కూడా మీరు వారికి దయచేయండి. ఎవరు సహాయం చేయకపోయినా పైనుండి నీ సహాయంను వారికి అందిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఇప్పుడే ముట్టండి తండ్రి. నీ శక్తిని వారికి దయచేయండి, నీ ఆరోగ్యమును వారికి దయచేయండి. అంతేకాకుండా నీ ప్రేమిన బిడ్డలు అనేక మంది సమస్యల్లో ఉండి వారి సమస్యలు మాకు కామెంట్స్ వారు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ను యేసు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే మనిషి మాత్రం రాలేనైనా, నా ప్రార్థన ద్వారా ఏ కార్యము జరగకపోవచ్చు, నాకు శక్తి లేదు నాయన, కానీ శక్తి కలిగిన చేతులకు అప్పగిస్తున్నాను, సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సృష్టిని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, నూతన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, నూతన ఆత్మీయత మీరు దయచేస్తున్నందుకు వందనాలు, నూతన ఆరోగ్యములు మీరు దయచేస్తున్నందుకు వందనాలు, ఆర్థికంగా నూతన పరుస్తున్నందుకు వందనాలు, ఆర్థిక బంధకాలను తెంచివేస్తున్నందుకు వందనాలు, వివాహ విషయంలో నూతన కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు, ఉద్యోగ విషయంలో నూతన కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు, ప్రతి గర్భమును నూతన పరుస్తున్నందుకు వందనాలు. విడిపోయిన భార్యాభర్తలు, విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైపోయిన జీవితాలు ఎన్నైతే ఉన్నాయో తిరిగి నూతన సమాధానంతో నింపబడుదురుగా యేసునామములో తండ్రి. గృహాలు లేని బిడ్డలందరికీ నూతనమైన గృహాలు మీరు దయచేయండి. గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన బిడ్డలను మీరు లేవనెత్తిన తండ్రి, కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయంలో నష్టపోయిన బిడ్డలందరికీ తిరిగి రెస్టోర్ చేయండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి. ఇండ్లు అమ్మాలని, పొలము అమ్మాలని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో అద్భుత కార్యములు యేసు నీ కృపను బట్టి జరిగించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎవరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నీ దూతల తోడుగా ఉంచి వారికి ముందుగా మీరు నడిచి విజయం దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీవు చెయ్యని దానికి ఎంత కీడు అనుభవించినా భయపడొద్దు. మేలు చేసి కీడును అనుభవించేవేమో భయపడొద్దు. దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అని నమ్మండి, విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.